మొన్ననే ఒక మహిళతో వివాహేతర సంబంధం, అది అత్యాచారం అంటే ఆ మహిళ పెట్టినటువంటి కేసుతో ఒక సీఐ గారు అరెస్టు, జైలు, నిన్నే బెయిల్ మీద వచ్చారు. ఆయన ఉద్యోగంలో సస్పెన్షన్లో ఉన్నారు. ఇటు పక్కన ఇప్పుడు మరొక అధికారి ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భర్తతో విభేదాలు వచ్చి ఫిర్యాదు చేయడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీసు అధికారి నమ్మించి తనను రెండో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నట్టు ఒంగోలుకు చెందిన మహిళ ఒకరు ఎస్పీ వకుల్ జందాలకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అక్రమ వసూళ్ల వివరాలను, సెటిల్మెంట్లకు వాడిన సెల్ ఫోన్ నెంబర్లను, తనతో కలిసి ఉన్నప్పటి ఫోటోలు, వీడియోలను ఎస్పీకి బుధవారం అందించారు. నాకు 2004లో వివాహం అయింది, 2 పిల్లలు ఉన్నారు. భర్తతో గొడవలు తలెత్తడంతో ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. అప్పుడు ఎస్ఐ రాములు నాయక్ తరచూ ఫోన్ చేసి నాతో మాట్లాడేవారు, వాట్సాప్ మెసేజ్లు పెట్టేవారు. అప్పటికే ఆయనకు పెళ్ళయింది, అయినా నన్ను పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని బాగా చూసుకుంటాను నమ్మించారు. శ్రీశైలం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్ళు కాపురం చేశారు. తెనాలికి సీఐగా వచ్చాక మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నాటించి నన్ను వేధిస్తున్నారు. నాకు 30 లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవాలంటూ అగ్రిమెంట్ తన ప్రైవేట్ డ్రైవర్తో పంపించి సంతకం పెట్టాలన్నారు. ఆ డబ్బును తిరిగి ఇచ్చేయడానికి నేను తెనాలి వెళ్తే ఆ మహిళతో దాడి చేయించారు. నన్ను అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. నేపథ్యంలో సీఐ రాములు నాయకుని సస్పెండ్ చేసినట్టు అధికారులు ప్రకటించారు.